బాండిల్లో 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. దాంట్లోనే టమాటా వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఎగ్గుని మనకి ఎన్ని కావాలో అన్ని కొట్టేసుకొని బాగా స్క్రంబుల్డ్ ఎగ్ లాగా చేసుకోవాలి. ఈ గ్రేవీని ఆ స్క్రంబుల్డ్ ఎగ్లో వేసి కారపొడి ఒక 2 స్పూన్లు, ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని ఉప్పు వేసుకొని మనకు సరిపడా అంతా బాగా దగ్గరకు చేసిన తర్వాత నీళ్లు పోసి అలాగే పచ్చిమిరపకాయలు దాంట్లో కట్ చేసి వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనియాలి. మగ్గనిచ్చే ముందే కొంచెం కస్తూరి మెతి వేసుకోండి. బాగా మగ్గి దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి లేకపోతే నాన్లోకి కానీ పరోటాలోకి కానీ చాలా బాగుంటుంది. చపాతీలు అయితే నేను మోస్ట్లీ రౌండ్గా రుద్దేదానికే ట్రై చేస్తూ ఉంటాను. నాకు రౌండ్గా వస్తాయి అనమాట. చాలా మందికి రావు రౌండ్గా, నాకు ఎందుకు బాగానే వస్తాయి. ఇలాగ బాగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక చపాతీ పిండి కనుక కలిపి పెట్టుకొని ఇలా కూర చేసేటప్పుడు చేసుకుంటే మెత్తగా ఉంటాయి చపాతీలు. ఇలాగ ఎగ్ బుజ్జి ఇలాగ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా